హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, మనకైతే నర్సింగ్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అలాగే మొత్తం ఖాళీలు వచ్చేసరికి 636 పోస్టులు అయితే ఉన్నాయి. నెలకి జీతం 24,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే 636 పోస్టులు అయితే ఉన్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DHS రిక్రూట్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. 2025 అనేసి. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి December 28 వరకు కూడా ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి DHS అస్సాం ANM రిక్రూట్మెంట్ 2024. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అస్సాం 636 ANM సహాయక నర్సు మరియు మంత్రసాని పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అస్సాం యొక్క అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ మోడ్కు దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. మీరు DHS అస్సాం ANM పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీరు అవసరాలను పూర్తి చేశారని నిర్ధారించుకోండి. విద్యా అర్హతలు, వయోపరిమితి మరియు ఇతర వివరాలు క్లుప్తంగా కింద ఇవ్వబడ్డాయి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే DHS అస్సాం ANM రిక్రూట్మెంట్ 2024. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అస్సాం ANM సహాయక నర్సు మరియు మంత్రసాని కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిక్రూట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఇవ్వబడ్డాయి. అర్హులైన మరియు సిద్ధంగా ఉన్న అభ్యర్థులు దిగువ ఇవ్వబడిన అధికారిక నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క లింక్ పైన అధికారిక నోటిఫికేషన్ లింక్ అనేది ఉంది కదా, దానిపైన. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే DHS అస్సాం ANM రిక్రూట్మెంట్ 2024 అవలోకనం. సో DHS అస్సాం ANM రిక్రూట్మెంట్ 2024 అవలోకనం వివరాల కింద ఇవ్వబడ్డాయి. సంస్థ పేరు వచ్చేసరికి మనకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అస్సాం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అధికారిక వెబ్సైట్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ పేరు వచ్చేసరికి మనకి ANM సహాయక నర్సు మరియు మంత్రసాని అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి మనకైతే 636 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మోడ్ వర్తించి అంటే ఆన్లైన్లో మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. చివరి తేదీ వచ్చేసరికి మీకైతే 12వ నెల 28వ తారీఖు వరకు కూడా మీకు చివరి తేదీ అనేది ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే DHS అస్సాం రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఇవ్వబడ్డాయి అన్నమాట. సో అస్సాంలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్లో ANM స్థానానికి 636 ఖాళీలు అయితే అందుబాటులో ఉన్నాయనేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి. సో పోస్ట్ పేరు, అలాగే ఖాళీలు, అలాగే చెల్లించండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ పేరు వచ్చేసరికి ANM అనమాట, సహాయక నర్సు మరియు మంత్రసాని అనేసి ఇవ్వడం జరిగింది. 636 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. మనకి చెల్లించిన జీతం వచ్చేసరికి మనకైతే 14,000 నుండి 70,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకి జీతం అనేది. అలాగే DHS అస్సాం రిక్రూట్మెంట్ 2024 అర్హత ప్రమాణాలు చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. DHS అస్సాం ANM రిక్రూట్మెంట్ కోసం అవసరమైన విద్యా అర్హతలు
అలాగే మరియు వయో పరిమితి కింద ఇవ్వబడ్డాయి అనేసి వివరించబడ్డాయి అనేసి చెప్పడం జరిగిందనమాట. విద్యా అర్హత వచ్చేసరికి మనకి ఏఎన్ఎం అనేసి ఇవ్వడం జరిగింది పోస్ట్ పేరు. అర్హత వచ్చేసరికి అస్సాం ప్రభుత్వం నుండి ఏఎన్ఎం శిక్షణ పొందింది. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మరియు అస్సాం నర్సింగ్ కౌన్సిల్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా సంస్థ ద్వారా, అంటే ఇండియన్ అంటే ఇక్కడ అనమాట. సో ఇక్కడ నుంచి ఎవరైనా మీరు శిక్షణ పొంది ఉంటే నర్సింగ్లో కానీ లేదా అస్సాం నర్సింగ్ కౌన్సిల్ ద్వారా శిక్షణ పొంది ఉంటే మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ వయో పరిమితి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 18 నుంచి 40 ఏళ్ళ లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అలాగే ఎంఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 18 నుండి 43 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అలాగే ఎస్టీ ఎస్టీ పిహెచ్ అనమాట. సో వీళ్ళకైతే 18 నుండి 45 సంవత్సరాలు లోపు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు. సో అటువంటి వారు అయితే 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వయో పరిమితి అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు డిహెచ్ఎస్ అస్సాం ఏఎన్ఎం రిక్రూట్మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ చూసుకుంటే, ఎంపిక ప్రక్రియ నిర్ణీత సమయంలో అస్సాంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ FW సో అధికారిక వెబ్సైట్లో తెలియజేయబడుతుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే ప్రాధాన్యత వచ్చేసరికి మనకి అస్సాంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలోని NHM అస్సాం మరియు ఇతర సొసైటీల కింద కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ 2 విధాలుగా అయితే మీకు ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అస్సాం డిహెచ్ఎస్ అస్సాం ఏఎన్ఎం రిక్రూట్మెంట్ 2024 ఎలా దరఖాస్తు చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తును డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ FW అస్సాం అధికారిక వెబ్సైట్ని సందర్శించాలన్నమాట. దాని ద్వారా December 9, 2024 మరియు December 18, 2025 అనేసి మధ్య ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. అంటే December 18 వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. అభ్యర్థులు తమ ఫోటోగ్రాఫ్ అలాగే స్కాన్ చేసిన సంతకం కాపీ మరియు పేర్కొన్న పత్రాలను కూడా అప్లోడ్ చేయాలి అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ దరఖాస్తు సమర్పణ తేదీ వచ్చేసరికి మనకైతే 12వ నెల 9వ తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. సో ఎండింగ్ డేట్ వచ్చేసరికి 12వ నెల 28వ తారీఖున మీకైతే ఎండ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో పైన తెలిపిన విధంగా. సో నికారణ వచ్చేసరికి నిరాకరణ అనమాట. ఈ పోస్ట్లో అందించబడిన మొత్తం సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ FW అస్సాం యొక్క అధికారిక నోటిఫికేషన్పై ఆధారపడి ఉంటుంది. వివరణాత్మక సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవాలని సూచిస్తున్నారనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.